ఇదంతా మ్యూజియం రోడ్డు. ట్రాఫిక్ చూడండి ఎట్లుంది. ఏడు చూడు నటి రోడ్డున తిప్పుతుండో వైట్ అంతా మ్యూజియం. ఇది సాలార్జంగ్ మ్యూజియం చూడండి. ఇగో వెనక ఇన్నోవా కారులో ఎలా కూర్చున్నారు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు విషయం ఏంటిది అంటే సరికొత్త వ్లాగ్ తోటి మీ ముందుకు వచ్చేసాను. విషయం ఏంటిది అంటే మనం ఇప్పుడు టైం వచ్చేసి 10:30, 11 అవుతుంది. ఈ నైట్ పూట హైదరాబాద్, ఈ రంజాన్ నెల కదా, ఈ నైట్ టైంలో రంజాన్ చార్మినార్కి వెళ్తున్నాం మనం. చార్మినార్లో నైట్ అవుట్ ఎట్లా ఉంటుంది, ఆ షాపింగ్ మాల్సే కానీ అక్కడ పబ్లిక్ హడావుడే కానీ అది ఏ విధంగా ఉంటుంది ఏంటిది అనేది నేను చూడడమే కాకుండా మీకు కూడా చూపిస్తాను. అండ్ ఎవరెవరు వెళ్తున్నారు అనేది మీకు చెప్తాను. నేను, నా ఫ్రెండ్ రజనీకాంత్ గారు, నేను ఇద్దరం కలిసి చార్మినార్ వెళ్తున్నాము. నైట్ టైము ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది. అండ్ లాస్ట్లో వచ్చేసి ఒక బిర్యానీ కూడా తిందామని అనుకుంటున్నాము. మంచి ఫేమస్ బిర్యానీ అనే పాయింట్ దగ్గరికి వెళ్ళి బిర్యానీ తిని మీకు ఇదంతా మ్యూజియం రోడ్డు. ట్రాఫిక్ చూడండి ఎట్లుంది. ఏడు చూడు నటి రోడ్డున తిప్పుతుండో వైట్ అంతా మ్యూజియం. ఇది సాలార్జంగ్ మ్యూజియం చూడండి. సాలార్జంగ్ మ్యూజియం అది. కోట బాగుంటుంది. ఆ కోట కనిపిస్తుంది. ఇంతకుముందు మన పాత ఇల్లు ఇటు ఉండే. ఇప్పుడు రామోజీ ఫిలిం సిటీకి వెళ్ళిపోయాం మనం. ఇది చాదరఘట్ ఏరియా, దారుషఫా ఏరియా. ఇది ఎంజీబీఎస్ బస్ స్టాండ్ రోడ్డు. నేను ఇది అన్ని ఎందుకు చూపిస్తున్నానంటే నైట్ టైం వచ్చేసి హైదరాబాద్ ఎంత హడావుడిగా మిడ్ నైట్ అందరూ వేరే వేరే సిటీలలో అయితే పడుకొని ఉంటారు. కానీ ఇక్కడ మాత్రం హైదరాబాద్ ఓల్డ్ సిటీలో స్పెషల్గా ఎంతమంది మెలుకొని ఉంటారో చూడండి. ఇక్కడ చాయ్ అనేది ఫేమస్. ఇక్కడ నేను ఉన్నప్పుడు ఇక్కడ తాగేది. ఎంజీబీఎస్ బస్ స్టాండ్. ఇది ఎంజీబీఎస్ బస్ స్టాండ్ కనిపిస్తుందా? కొన్ని బస్సులు ఎంజీబీఎస్ బస్ స్టాండ్. ఇది హలీం నైట్ పూట హలీం అమ్ముతున్నారు. ఇక మొత్తం వ్యాపారం చేసుకుంటారు. నైట్ తెల్లారుజామున 5 గంటల వరకు మొత్తం ఓల్డ్ సిటీ మొత్తం ఇట్లానే ఉంటుంది. చాదరఘట్ ఓల్డ్ సిటీలో ఇంకో ఫేమస్ హోటల్ ఇది చూపిస్తున్నాను చూడండి, నయాగ్రా హోటల్. ఇందులో మాత్రం బిర్యానీ చాలా ఫేమస్. ఇది ఓకేనా? ఎప్పుడైనా వస్తే ట్రై చేయండి. చాయ్ కూడా చాలా బాగుంటుంది. ఓకే, చాలా ఫేమస్ హోటల్ ఇది. అనాపుల్ బ్రిడ్జ్ అంటారు ఇది. ఇదంతా అనాపుల్ బ్రిడ్జ్, పిస్తా హౌస్ హోటల్. ఇటు పోతేనేమో చార్మినార్. ఈ రూట్లో మీకు ఈ రూట్ వచ్చేసి మన సాలార్జంగ్ మ్యూజియం రోడ్. ఇది ఈ పబ్లిక్ అంటే ఈ టైంలో కూడా పబ్లిక్ ఎంత ఉంటారో చూడండి. నైట్ 12-12:30 అవుతుంది. గార్డెన్ అనేది ఫంక్షన్ హాల్లో 1 month లీజుకి ఇచ్చేస్తారు. రంజాన్ సీజన్ మొత్తం ఇందులో షాపింగ్ మాల్స్ పడతాయి. నైట్ టైం ఫుడ్ కోసం చూడండి ఎట్లా పడతారో. చూడండి ఫ్రెండ్స్, పాపం ఫ్యామిలీ మొత్తం సరిపోలేదు అట్టుంది. వెనక ఇన్నోవా కారులో ఎలా కూర్చున్నారు. ఇది సిటీ కాలేజ్ అంటారు. ఈ సిటీ కాలేజ్ గైస్. నైట్ పూట కూడా ఎంత అద్భుతం. నైట్ పూట సిటీ కాలేజ్ నుంచి ఇలా రైట్ తీసుకుంటున్నాం మనం. ఇదంతా హైకోర్టు. ఇది హైకోర్టు. ఇదంతా హైకోర్టుకి సంబంధించిన ఏరియా.
రంజాన్ నెలలో చార్మినార్ సైడ్ ఎనీ టైం టైం వచ్చేసి టైం ఎంత అవుతుందమ్మా? నైట్ 11:30 12 అవుతుంది. ఓకే, అయినా ఈ పబ్లిక్ చూడు, ఇంత పబ్లిక్ ఎందుకు ఉంది అంటే రంజాన్ నెల కాబట్టి. ఓకే, రంజాన్ నెల కాబట్టి మొత్తం హల్చల్ ఉంది. ఇప్పుడు మీకు చార్మినార్ కూడా చూపిస్తాను చూడండి. ఇక్కడ స్లో చేసుకోదమ్మా. ఓకే, చూసారా చార్మినారు? పబ్లిక్ ఇంకా చూడరు ఎంత మంది ఉన్నారంటే. ఇది ఎప్పటి వరకు ఉంటది అంటే 5 o'clock మార్నింగ్ 5 o'clock వరకు ఈ పబ్లిక్ ఇట్లానే ఉంటది. మేము అలా బిర్యానీ తిందామని చెప్పేసి ఇక్కడ చార్మినార్ సైడ్ వచ్చినాం. నైట్ టైం షాపింగ్ చేసేవాళ్ళు, వ్యాపారం చేసేవాళ్ళు చాలా మంది రంజాన్ నెలలో మాత్రమే ఎక్కువ డబ్బులు సంపాదిస్తారు. డ్రెస్ చూడండి, హోటల్ దివాన్ అంట. అమ్మా, ఇది అసలు ఎవరైనా హైదరాబాద్ గురించి తెలవని వాళ్ళు మాత్రం ఈ వీడియో ఒక్కటి చూస్తే చాలు, వాళ్ళకి ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది నైట్ టైం అనేది. నైట్ టైం హైదరాబాద్ ఎలా ఉంటుంది ఏంటి అనేది. ఓకేనా? అసలు చూడండి ఎంత అద్భుతంగా లైటింగ్స్, ఆ విజువల్స్, ఆ హడావుడి, ఆ పబ్లిక్ ఎంత ఉందో. మనం చార్మినార్ రోడ్ లో ఉన్నాము. కిల్వత్ అంటారు. ఈ చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి మంచి బట్టలు. హైదరాబాద్ షాపింగ్ మాల్స్ ఇగో ఇట్లా ఉంటాయి, ఈ విధంగా ఉంటాయి. పార్కింగ్ కి సపరేట్ ప్లేస్ ఉంటుంది. ఎందుకంటే ఎక్కడెక్కడో దూరం నుంచి, అంటే లైక్ అదర్ స్టేట్స్ నుంచి వచ్చి మొత్తం షాపింగ్ చేస్తూ ఉంటారు. చార్మినార్లో మేము బిర్యానీ తిన్న తహారీ సెంటర్, ఇది తహారీ సెంటర్ అంటారు. అల్ నసీర్ అని చెప్పేసి గత 35 సంవత్సరాల నుంచి నడుస్తున్న హోటల్ ఇది. తహారీ అంటే ఎంత బాగుందంటే ఒకసారి మీరు కూడా చూడండి. తహారీ ఇచ్చి మనకి ఒక గీ ప్యాకెట్ ఇస్తాడు, అంటే నెయ్యి ప్యాకెట్ ఇస్తాడు. ఆ నెయ్యి ప్యాకెట్ని అట్లా పైనంగా చల్లుకొని మసాలాతోటి తింటుంటే అబ్బా